భారతీయ జనతా పార్టీ జెండాని మీరు ఏదైతే కూలదోశారో ఇది దుర్మార్గమైన పని. కాలం గెట్ల మీద జెండా ఉంటే కూలదోస్తారా మీరు? పార్టీ కార్యాలయాన్ని తీసుకెళ్తున్నారు, ఓకే, దాన్ని కూడా సరే అన్నాం. కానీ పార్టీ జెండా మీరు ఎన్ని పార్టీ జెండాలు కూలదోస్తారు? మీరు మొన్న కూలదోసే రోజు ముందున్నటువంటి బైపాట్ రోడ్లో ఉన్నటువంటి తెలుగుదేశం జెండాలన్నింటినీ తాగలరా? ఒక బీజేపీ జెండా ఒకటే మీకు కనిపించిందా? మరో పార్టీల జెండాలు మీకు కనపడలేదని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. దీనికి మీరు సమాధానం చెప్పాలా. పార్టీ జెండాని తాగే ధైర్యం మీకు ఎలా వచ్చింది? అప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా మీ గురించి చాలా మాట్లాడతారు. మేము అప్పటికి చాలా గౌరవించి, మీరు అధికారులు కాబట్టి చాలా గౌరవించి చాలా తక్కువగానే మాట్లాడుతున్నాం. కానీ మీరు ఏంటంటే ఏదైతే చెప్తున్నారో ఇది కరెక్ట్ కాదని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ జెండా జోలికి వస్తే ఊరుకునే సమస్య లేదు. మా ప్రధానమంత్రి ఫోటో అంటే మీకు గౌరవం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రధానమంత్రి ఫోటో ఆ రోజు ఉండింది. కావాల్సింటే మేము అన్ని కూడా మీకు క్లిప్పింగ్ చూపిస్తాం. ఇదిగోండి మేము ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యాలయం జెండా. దీంట్లో ప్రధానమంత్రి గారి ఫోటో ఉంటే దీన్ని ఏ విధంగా ఆయన ప్రభుత్వ అధికారి అయితే ప్రభుత్వం కోసం పనిచేసే, మేము ప్రభుత్వంలో లేవా? మేము కూటమి ప్రభుత్వంలో లేవా? మాకు భాగస్వామ్యం లేదా? కనీసం మాతో మాట్లాడలేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ ప్రాంతంలో మేము 92 నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థలానికి కరెంటు బిల్లు కడుతున్నాం, అదేవిధంగా ఇంటి పన్ను కడుతున్నాం. అది మాకు అప్పుడే గవర్నమెంట్ మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. వచ్చినప్పుడు ఆ సర్వే నెంబర్లో ఇప్పుడు ఏదైతే మా పార్టీ కార్యాలయం ఉన్నటువంటి సర్వే నెంబర్లో సుమారుగా 70 సెంట్లు భూమి ఆ ప్రాంతంలో అందరూ కూడా ఆక్రమించుకొని నిర్మాణం చేసుకున్నారు. మీరు తొలగించేటప్పుడు 70 సెంట్లు ఉండే పొలానంతా కూడా బిల్డింగ్లన్నీ కూడా తొలగించి మా కార్యాలయం జోలికి రావాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం సార్.